జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్ మాట్లాడారు. మాటలు మూటలతోనే కాంగ్రెస్ పాలన ప్రజాపాలన గాలికి కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకెప్పుడు కాంగ్రెస్ సర్కారు విద్యార్థి యోజన నిరుద్యోగుల విరోధి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఉన్నత విద్యకు పేద విద్యార్థుల దూరం ఎంఎస్ఏఎంలకు ఆగిపోయిన సబ్సిడీలు 3,300 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ నత్తనడకన ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం స్కామ్ విచారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన గదిలేక రిపీట్ given to the parent. This is almost been implemented in all of the schools. Then why didn't this your school been implemented all such rules? It is not about sharing, sir. It is about forming a core committee and having a every month meeting is very mandatory in every school with the parents. It should be mandatory. And what అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకొచ్చి ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి. అంత ఈజీగోలాగా రాష్ట్రాన్ని వదిలేసిండ్రు. ఎట్లా చేసినా మనని ఎవ్వరు అడగరు, మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం. అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా లేడీని ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేప్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు, నైట్ సేఫ్టీ లేదు. అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా? మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటివి ఎందుకు పునరావుతుంది? రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు పిల్లలు పిల్లలు. ఏం తెలుసు సార్ పిల్లలకి? నాకు అర్థం కాదు. చిన్న టెండర్ మైండ్స్. ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటుంది, అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉండి ఉంటుంది. నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ కావాలి వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ రావాలి, దీనిపైన మాట్లాడాలి, వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటెన్షన్. మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చిన్నపిల్లలు అయితే ఎట్లా టెండర్ మైండ్స్ అండి. ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది? అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.